కూర్చొని ప్రతి ఏటా ఈ ఎన్నికల 1950ని పురస్కరించుకొని ప్రతి ఏటా జనవరి 28 చెప్పేసి 2011 సంవత్సరం నుంచి ఈ తారీఖున 15వ జాతీయ ఓటర్ల దినోత్సవం స్వేచ్ఛాయుత నిష్పక్షపాత విశ్వాసంతో మన దేశ ఎన్నికల్లో కీర్తన సుహానా రోజు 15వ జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకొని భారత ఎన్నికల సంఘం ఆదేశం ప్రకారం మన దుబ్బాక పట్టణంలో విద్యార్థులతో ర్యాలీ నిర్వహించడం జరిగింది. అదేవిధంగా ఈ జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకొని పాఠశాలల్లో వ్యాసరచన పోటీలు, చిత్రలేఖన పోటీలు మరియు వివిధ రకాల పోటీలు విద్యార్థుల మధ్య పెట్టడం జరిగింది. వాటిలో ఉత్తీర్ణులైన విద్యార్థులకు మొదటి ప్రైజ్గా ఎన్నికల సంఘం వారు పంపించినటువంటి సర్టిఫికెట్ను అందజేసి ఈ కార్యక్రమాన్ని ఈరోజు ఘనంగా నిర్వహించడం జరిగింది. జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా దుబ్బాక మున్సిపల్ పరిధిలోని పలు పాఠశాల విద్యార్థులతో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ప్రజలు ఓటే వజ్రాయుధం, ఓటును స్వచ్ఛందంగా ఉపయోగించాలి. ఓటు అనేది చాలా విలువైనది. దాన్ని డబ్బుతో అమ్ముకోకుండా స్వచ్ఛందంగా నిజమైన నాయకుడిని ఎన్నుకోవడానికి ఒక వజ్రాయుధం. దాన్ని అందరూ స్వచ్ఛందంగా వాడుకొని నిజాయితీగా ఓటు వేయాలి.